హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 65. సహస్ర ఆఫీస్కి వెళ్ళడం కోసం బస్టాండ్కి వెళ్తుండగా రోడ్డుపై ర్యాష్గా వచ్చిన ఓ కాస్ట్లీ కార్ ఆమె ముందు ఆగింది. అందులో నుంచి హుందాగా దిగిన వసుంధర సహస్ర వైపు సీరియస్గా చూసింది. ఆమెను ఇంతవరకు ఎప్పుడూ చూడకపోవడంతో ఎవరివిడా, ఎందుకు నా వైపు ఇలా చూస్తుంది అని అనుకున్న సహస్ర అంతలోనే నా వైపే చూస్తుందా లేదంటే ఇంకెవరి వైపైనా చూస్తుందా అని అనుకుంటూ దిక్కులు చూడడం మొదలుపెట్టింది. అప్పటికే వసుంధర సరాసరి సహస్ర దగ్గరికి వచ్చి, హలో, దిస్ ఈజ్ వసుంధర, మదర్ ఆఫ్ రుద్ర అని చెప్పింది. ఓ, ఈవిడ బాస్ వాళ్ళ మదరా, సూపర్ యంగ్ బ్యూటీలా ఉంది అని అనుకున్న సహస్ర, ఓ హలో మేడం, గుడ్ మార్నింగ్ అని చెప్పింది. యా, గుడ్ మార్నింగ్, నేను నీతో మాట్లాడాలి. ఎలాగూ నీకు ఫుట్పాత్ అలవాటే కనుక ఇక్కడే మాట్లాడదామా లేదంటే ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడదామా అని అంటూ ఆప్షన్ను సహస్రకే వదిలేసింది వసుంధర. ఆ మాటతో అప్పటి వరకు ఆమెంటే ఉన్న రెస్పెక్ట్ గాలికి ఎగిరినట్లు చటుక్కున ఎగిరిపోగా సహస్రలో సెల్ఫ్ రెస్పెక్ట్ నిద్రలేవడంతో, ఓ ఓకే, మీతో ఎక్కడైనా మాట్లాడడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మేడం, బట్ నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ఇప్పుడు లేటుగా వెళ్తే మా బాస్, అదే మీ అబ్బాయి ఊరుకోరు. మీరు ఈవినింగ్ ఓకే అంటే అప్పుడు కలుద్దామా అని అంది. తన మాట కాదు అనడంతో కోపం వచ్చిన వసుంధర సీరియస్గా సహస్ర వైపు చూసి, నీ బాస్కి మదర్ని నేను, అలాంటిది నేనే వచ్చి మాట్లాడాలంటే టైం లేదంటావా, ఏం చూసుకొని పొగరు అని అడిగింది. అయ్యో మేడం, సారీ, నేను పొగరుగా మాట్లాడలేదు. ఒకవేళ టైంకి ఆఫీస్కి వెళ్ళకపోతే రుద్ర సార్ కోప్పడతారు. మిమ్మల్ని కలిసి మాట్లాడడానికి వెళ్ళానంటే అప్పుడు మీకు మీ అబ్బాయికి కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది కదా అని అంది సహస్ర. అది విని అర్థం కానట్లుగా చూస్తూ, దీంట్లో కమ్యూనికేషన్ గ్యాప్ రావడానికి ఏముంది అని అడిగింది వసుంధర. మేడం, నా ఊహ కరెక్ట్ అయితే మీరు మీ అబ్బాయికి తెలియకుండానే నాతో మాట్లాడడానికి వచ్చారు. ఒకవేళ తెలిసే విధంగా మాట్లాడాలంటే ఆఫీస్కే వచ్చి మాట్లాడేవాళ్ళు కదా. ఇక మీరు ఎందుకు వచ్చారనేది పక్కన పెడితే ఇప్పుడు మీరు నాతో మాట్లాడడానికి వచ్చారని మా బాస్కి తెలిస్తే అసలు నా ఎంప్లాయ్తో మాట్లాడాల్సిన అవసరం మా మమ్మీకేంటి అని ఒక డౌట్ వస్తుంది. సో ఇదంతా ఓకే అనుకుంటే నేను బాస్కి ఇప్పుడే కాల్ చేసి, సార్, మీ అమ్మగారు నాతో మాట్లాడడానికి వచ్చారు, నేను రావడానికి కొంచెం లేట్ అవుతుందని చెబుతాను అని చెప్పింది సహస్ర. ఆమె మాటల్లో మెలికలు విన్న వసుంధర, తెలివైన దానివే అని అంటూనే వెంటనే మొబైల్ తీసి రుద్రకి కాల్ చేసింది. అవతల వైపు నుండి రుద్ర ఫోన్ లిఫ్ట్ చేయగానే, హలో నాన్న రుద్ర, నాకు నీ పర్సనల్ అసిస్టెంట్తో కొంచెం పనుంది, తను ఆఫీస్కి రావడానికి లేట్ అవుతుంది, నీకు ఓకే కదా అని అడిగింది. ఆ మాటకు కొంచెం నుదురు చిట్లించాడు రుద్ర. కానీ అబ్జెక్షన్ చెప్పకుండా, ఓకే మమ్మీ, బట్ తనతో నీకేం పని అని అడిగాడు రుద్ర. నేను షాపింగ్కి వెళ్ళాలనుకున్నాను రుద్ర, బట్ కంపెనీ ఇచ్చేవాళ్ళెవరూ లేరు. ఇంతలో సడన్గా ఫుట్పాత్ మీద కనిపించింది నీ అసిస్టెంట్, అందుకే ఆమెను నాతో రమ్మని అడిగాను. తనేమో నీ పర్మిషన్ కావాలంటోంది, అందుకే నీకు కాల్ చేశాను అని చెప్పింది వసుంధర. ఓ ఓకే మమ్మీ, అంతే కదా, సరే ఒకసారి తనకి ఫోన్ ఇవ్వు అని అన్నాడు రుద్ర. దాంతో స్టైల్గా తన ఫోన్ను సహస్రకు అందించింది వసుంధర. ఆ ఫోన్ తీసుకున్న సహస్ర, హలో, గుడ్ మార్నింగ్ సార్ అని అంది. గుడ్ మార్నింగ్ సహస్ర, మా మామ్కి నీతో ఏదో షాపింగ్ ఉందట, ఈ పూటకి తనతో వెళ్ళు, మరేం పర్వాలేదు అని అన్నాడు రుద్ర. ఓకే సార్, బట్ నేను మీ పర్సనల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నందుకు నాకు శాలరీ ఇస్తున్నారు, మరిప్పుడు మీ మదర్ పర్సనల్ వర్క్ మీద వెళ్తున్నాను కదా, నాకేమైనా ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ ఇస్తారా అని అడిగింది సహస్ర. ఆ మాటతో చిన్నగా నవ్విన రుద్ర, ఖచ్చితంగా ఇస్తానులే, వెళ్ళు అన్నాడు. ఓకే సార్ అని చెప్పి ఫోన్ వసుంధరకి ఇచ్చింది సహస్ర. ఆ ఫోన్ తీసుకుని, ఇక వెళ్దామా అని అడిగింది వసుంధర. వెళ్దాం మేడం, బట్ ఒకటి చెప్పండి, ఇప్పుడు నేను మీతో మాట్లాడాలా లేదంటే షాపింగ్ చేయాలా అని అడిగింది సహస్ర. షాపింగ్ చేస్తూ మాట్లాడుకుందాంలే, పద అంటూ వెళ్ళి కారులో కూర్చుంది వసుంధర. సహస్ర కూడా వెళ్ళి డ్రైవర్ పక్కన ఉన్న సీట్లో కూర్చుంది.
వెళ్తున్నంతసేపు వసుంధర ఏం మాట్లాడలేదు. సహస్ర కూడా విండోలో నుంచి బయటకు చూస్తుంది తప్ప కనీసం వసుంధర వైపు చూడను కూడా లేదు. అలాగే వసుంధర తనని ఎక్కడికి తీసుకువెళ్తుందో అని ఏ కాస్త కూడా భయం చూపించలేదు. దాంతో వసుంధర ఈగో హర్ట్ అయింది. కాసేపటికి కార్ ఒక పెద్ద షాపింగ్ మాల్ ముందు ఆగింది. ఇద్దరూ కార్ దిగి మాల్లోకి వెళ్లారు. అక్కడున్న ఓనర్ వసుంధరని చూడగానే హడావుడిగా ఆమె దగ్గరికి వచ్చి వెల్కమ్ చెప్పి కాస్ట్లీ శారీస్ ఉండే కౌంటర్ దగ్గరికి తీసుకువెళ్ళి స్పెషల్ చైర్స్ వేసి కూల్ డ్రింక్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత వెంటనే మేనేజర్ని పిలిచి మేడంకేం కావాలో చూపించు, అన్నీ కాస్ట్లీ శారీసే తీసుకురా అని చెప్పి వెళ్ళిపోయాడు. మేనేజర్ కూడా చాలా వినయంగా వసుంధరని విష్ చేసి ఆమె కోసం దాదాపు ₹1,00,000 పైన ఉన్న చీరల్ని చూపిస్తున్నాడు. అవన్నీ పట్టి పట్టి చూస్తున్న వసుంధర వాటి కాస్ట్ చూసి ఏంటి ఇంత చీప్ కాస్ట్లో చూపిస్తున్నావు, ఇంకాస్త ఎక్కువ కాస్ట్లో చూపించు అని అంది. దాంతో సారీ మేడం అని సంజాయిషి ఇచ్చి లోపల మాత్రం హ్యాపీగా ఫీల్ అయిన ఆ మేనేజర్ ఎక్కువ కాస్ట్లో ఆమె కోసం చీరలు తీయడం మొదలుపెట్టాడు. అదంతా చూస్తున్న సహస్ర అబ్బో మామూలుగా లేదే ఈ కథ, ఇదంతా చూపించడానికి నన్ను రమ్మందా ఏంటి, అయినా నాకెందుకు ఈవిడ డాబు దర్పం చూపించడం అని లోపలే ఆలోచిస్తూ ఆ చీరలను చూస్తూ ఉండిపోయింది సహస్ర. కాసేపటికి వసుంధర 3 చీరలు సెలెక్ట్ చేసుకుంది. ఆ 3 చీరల కాస్ట్ కలిపి ఆల్మోస్ట్ 10 లక్షల పైనే ఉంది. ఆ కాస్ట్ చూసి సహస్ర షాక్ అవుతూ వామ్మో, ఈవిడ నా సంవత్సరం శాలరీతో 3 చీరలు తీసుకుందా, వీళ్ళ ఇళ్లలో జెంట్స్ కష్టపడి సంపాదిస్తుంటే ఖర్చు పెట్టడమే వీళ్ళ పనేమో అని అనుకుంది సహస్ర. ఆ తర్వాత వాటి బిల్లు పే చేసిన వసుంధర తన ప్యాకింగ్లో నుండి ఒక శారీ ప్యాక్ తీసి తీసుకో అంటూ సహస్ర ముందు పెట్టింది. అది తనకెందుకు ఇస్తుందో అర్థం కాని సహస్ర మేడం మీరు ఈ చీర నాకెందుకు ఇస్తున్నారు అని అడిగింది. ఎందుకేంటి, కట్టుకోవడానికే ఇస్తున్నాను, బహుశా నీ లైఫ్లో ఎప్పుడూ ఇంత కాస్ట్లీ చీర కనీసం పట్టుకొని కూడా ఉండవు కదా, ఎమ్ ఐ రైట్ అని అడిగింది వసుంధర. ఆమె దర్పం చూస్తుంటే సహస్రకి లోపలే మండిపోతోంది. అయినా కూడా కూల్గా ఉండడానికి చూస్తూ అవును మేడం, మేము అనవసరమైన వాటికి ఎక్కువగా ఖర్చు చెయ్యం, ఇదే చీర ఇదే డిజైన్లో 10,000లో కూడా వస్తుంది, అలాంటప్పుడు ఇంత ఖర్చు పెట్టి పనికిరాని ఈ చీరను మేమెందుకు కొంటాం, ఆ డబ్బుతో పనికొచ్చే గోల్డ్ కొనుక్కుంటాం అని ఘాటుగా సమాధానం చెప్పింది సహస్ర. ఆ మాటకు సహస్రను సూటిగా చూస్తూ నీ దగ్గర ప్రతిదానికి చాలా మంచి ఆన్సర్ ఉంది సహస్ర, ఓకే అయితే చెబుతున్నా విను. ఇప్పుడు ఈ చీర నీకెందుకు ఇస్తున్నానంటే ఈ చీర చూసినప్పుడల్లా నీకు నా స్థాయి ఏంటో నా కొడుకు స్థాయి ఏంటో గుర్తుకు రావాలి, అందుకే ఇస్తున్నాను అని అంది వసుంధర. ఆ మాటకు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకొని మీ రేంజ్ ఏంటో నాకు ఎప్పుడో తెలుసు మేడం, బట్ మీరు ఇప్పుడు స్పెషల్గా ఎందుకు అర్థమయ్యేలా చేయాలనుకుంటున్నారు అని అడిగింది సహస్ర. ఆ మాటకు సహస్రను పైనుండి కింది వరకు చూస్తూ నీకు నిజంగా అర్థం కావడం లేదా, లేదంటే అర్థం కానట్లు నటిస్తున్నావా అని అంది వసుంధర. నిజంగా అర్థం కాలేదు కనుక అడుగుతున్నాను మేడం, అయినా అర్థమైన విషయాన్ని మళ్ళీ మళ్ళీ అడిగే అలవాటు నాకు లేదు మేడం, అందుకే ఎప్పుడూ మా బాస్ నన్ను మట్టిబుర్రా అంటారు. ఇంతకీ మీ రేంజ్ ఏంటో నాకు పదే పదే ఎందుకు గుర్తు చేయాలనుకుంటున్నారో చెబుతారా అని అడిగింది సహస్ర. ఎందుకంటే అందరిలాంటి వాడు కాదు నా కొడుకు, వాడు ఎవరెస్ట్, నువ్వు చెత్త కుప్ప, అలాంటిది నీ అందంతో వాడికి ఎరవేసి వాడితో ఇటలీ టూర్కి తీసుకెళ్ళావు, వాడికి ఏమిచ్చావో గానీ వాడిని పూర్తిగా నీ వైపు తిప్పుకున్నావు. ఇప్పుడు నేను చూపించే అమ్మాయిని వాడు పెళ్లి చేసుకోవడానికి ఏమాత్రం ఒప్పుకునేలా లేడు. ఇదంతా కేవలం నీ వల్లే. పోనీ నువ్వేమైనా మాతో సరితూగుతావా అంటే అదీ లేదు. నువ్వు నా ఫ్యామిలీకి నా స్టేటస్కి ఏమాత్రం సరిపోవు. నా ఇంటికి కోడలిగా కాదు కదా, కనీసం నా ఇంటి పని మనిషికి కోడలుగా కూడా పనికిరావు. అయినా అసలు వాడు నిన్నెలా పర్సనల్ అసిస్టెంట్గా పెట్టుకున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఇక ఇప్పటి వరకు చేసింది చాలు, వెంటనే నువ్వు ఆ జాబ్ వదిలేసి వెళ్ళిపో. అందుకోసం నీకేం కావాలంటే అది ఇస్తాను. ఇంకో కంపెనీలో జాబ్ కావాలా,
అది కూడా ఏర్పాటు చేస్తాను అని అంది వసుంధర. ఆ మాటలన్నీ విన్న సహస్రకు కోపం వచ్చిన మాట నిజమే. కానీ వసుంధర తనను ఖచ్చితంగా అపార్థం చేసుకుందని అనుకున్న సహస్ర, మా ఇద్దరి మధ్య అంత సినిమా లేదు గాని ఈ మేడం చాలా ఎక్కువ ఊహించుకుంటుందే అని అనుకొని, అందుకోసం మీరిదంతా చేయాల్సిన అవసరం లేదు మేడం. డైరెక్ట్గా వెళ్ళి నన్ను టెర్మినేట్ చేయమని రుద్రాసర్కి చెబితే సరిపోతుంది కదా అని అంది. ఆ మాటతో పళ్ళు కొరుకుతూ, నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. వాడు చాలా మంచివాడు. నీలాంటి వాళ్లను ఈజీగా నమ్ముతాడు. కానీ నేనలా కాదు. ఎవరు ఎలాంటి వాళ్ళో సరిగ్గా అంచనా వేయగలను. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి నేను నిన్ను టెర్మినేట్ చేయమని చెప్తే వాడు మొండిగా మాట్లాడి నిన్ను డైరెక్ట్గా తీసుకొచ్చి నా ఇంట్లో పెడతాడు. అందుకే నీ వైపు నుంచి నరుక్కుంటూ వస్తున్నాను. చెప్పు, ఏం కావాలి నీకు? 50 లక్షలు కావాలా? ₹1,00,00,000 కావాలా? ఎంత కావాలంటే అంత ఇస్తాను. నా కొడుక్కి మాత్రం దూరంగా ఉండు. వెంటనే జాబ్ మానేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పింది వసుంధర. ఆ మాటలు విన్న సహస్ర తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ చిన్నగా నవ్వి, అయ్యో మేడం, మీకు తెలియదనుకుంటా. నేను కూడా సార్ లెక్కనే. నన్ను ఏది చెయ్యొద్దు అంటే అది చేసే అలవాటు నాకు చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇప్పటి వరకు రుద్రా సార్ని ట్రాప్ చేయాలని కానీ అతని లైఫ్లోకి వెళ్ళాలనే ఆలోచన కానీ లేదు. కానీ మీరు చెబుతుంటే ఎందుకో ఆ పనే చెయ్యాలనిపిస్తుంది మేడం అని ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అంది సహస్ర. ఆ మాటకు సర్రున కోపం తెచ్చుకున్న వసుంధర, ఏయ్, ఎక్కువ మాట్లాడుకు అంటూ సహస్రకు వేలు చూపించింది. మేడం, ఎవరి చెయ్యి ఎవరి వేలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటేనే అందరికీ మంచిది. అది పక్కన వాళ్ళపై లేపితే వాళ్లకు కూడా చేతులుంటాయని మనం మర్చిపోకూడదు కదా అని యాటిట్యూడ్గా అంది సహస్ర. ఆమె ఏమన్నదో అర్థమవ్వడానికి అరనిమిషం పట్టిన వసుంధర అది అర్థం కాగానే, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు సహస్ర. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో నీకు ఇంకా బాగా తెలీదు అని అంది వసుంధర. యాక్చువల్లీ ఇప్పటిదాకా నేను మీతో పెట్టుకోకూడదని అనుకున్నాను మేడం. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మీతో పెట్టుకోవాలని, అసలు మీతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసుకోవాలని ఆశగా ఉంది. అయినా మీకు తెలుసలేదో, రుద్రా సార్ డైరెక్ట్గా నన్ను పెళ్లి చేసుకుందామని నాకు ప్రపోజ్ చేశారు. నేను సర్కి ఆ రోజే నో చెప్పాను. బట్ ఇప్పుడెందుకో అనవసరంగా నో చెప్పానేమో అనిపిస్తుంది. నాకు ఇప్పుడైతే ఎందుకో రుద్రా సార్ని పెళ్లి చేసుకోవాలని కూడా అనిపిస్తుందండి అని అంది సహస్ర. షటప్ సహస్ర, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మర్యాదగా నేను చెప్పినట్లు జాబ్ మానేస్తే నువ్వు బ్రతుకుంటావు. లేదంటే ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఆల్రెడీ నీ గురించి నీ అమ్మ గురించి కూడా తెలుసుకున్నాను. మీ ఇద్దరి చావు నాకు క్షణాల్లో పని. పరువుగా మర్యాదగా బ్రతకాలనుకుంటే వెంటనే ఈ బెంగళూరు వదిలిపెట్టి వెళ్ళిపోండి అని అంటూనే ఒక బ్లాంక్ చెక్ తీసి సైన్ చేసి సహస్ర ముఖం మీద విసిరికొట్టి, నేనేం నిన్ను ఊరికే వెళ్ళమనడం లేదు. ఇందులో నీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ రాసుకో. లైఫ్ లాంగ్ హ్యాపీగా బతుకు. కానీ మరోసారి మావాడి లైఫ్లోకి రావడానికి వీల్లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది వసుంధర. ఆమె వెళ్ళిన వైపే సూటిగా చూసిన సహస్ర నెమ్మదిగా కింద పడిన ఆ చెక్ తీసుకొని ఫోల్డ్ చేసి బ్యాగ్లో పెట్టుకొని క్యాబ్ బుక్ చేసుకొని ఆఫీస్కి బయలుదేరింది. వసుంధర ముందు ఆమె అలా పొగరుగా మాట్లాడింది కానీ ఆమె మాటలు సహస్రను చాలా బాధకు గురిచేశాయి. ఆ సమయంలో ఏదో తెలియని ధైర్యంతో వసుంధరని ఎదిరించింది. కానీ ఆమె మాట్లాడిన మాటలు ఒక్కొక్కటిగా గుర్తొస్తుంటే సహస్రకి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అసలు తాను రుద్ర విషయంలో ఎలాంటి ఇంట్రెస్ట్తో లేదు. ఇన్ఫ్యాక్ట్ అతను పెళ్లి చేసుకుందామంటేనే నో అని చెప్పింది. అలాంటిది ఇప్పుడు వసుంధర వచ్చి ఏకంగా తానేదో రుద్రను ట్రాప్ చేసినట్లు కొడుక్కి దూరంగా వెళ్ళమంటుంటే సహస్రకి ఒళ్ళు మండిపోతోంది. ఆ మంట మీదే ఆఫీస్కి వెళ్ళింది సహస్ర. ఆమె వెళ్ళేసరికి రుద్ర తన క్యాబిన్లో ఏదో వర్క్ చేస్తున్నాడు. విశ్వ మాత్రం తన క్యాబిన్ను ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాడు. అది చూసి నుదురు చిట్లించిన సహస్ర, నువ్వేంటి ఈ వర్క్ చేస్తున్నావు అని అడిగింది. నాకు వర్క్ అలాట్ చేయడానికి నువ్వింకా రాలేదు కదా, అందుకే ఈలోగా బాస్ నాకు ఈ వర్క్ చెప్పాడు. పొద్దున్నుంచి ఆఫీస్కి రాకుండా ఏం చేస్తున్నావు? ఎక్కడ తిరుగుతున్నావు? మళ్ళీ ఎవరైనా దొరికాడా
అని చెత్త మాటలు మాట్లాడడం మొదలుపెట్టాడు విశ్వ. అసలే తిక్కలో ఉన్న సహస్ర వెంటనే అతన్ని లాగిపెట్టి ఒక్కటి కొట్టింది. ఆ దెబ్బకు జారి అక్కడే కింద పడ్డాడు విశ్వ. అప్పుడు అతనికి వేలు చూపిస్తూ, ఇంకొక్కసారి నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను. నిన్ను జెన్యూన్గా లవ్ చేశాను, అందుకే నీకు లొంగిపోయాను. అంత మాత్రాన ప్రతివాడితో తిరిగే క్యారెక్టర్ కాదు నాది. బాస్ నిన్ను ఈ ఫ్లోర్ మాత్రమే క్లీన్ చేయమని చెప్పాడు కదా, ఇప్పుడు నేను చెబుతున్నాను, టోటల్ ఆఫీస్ అంతా క్లీన్ చేశాక ఇంటికి వెళ్ళు అని చెప్పి విసవిస రుద్ర ఉన్న క్యాబిన్కి వెళ్ళింది సహస్ర. అప్పటికే ఆమె విశ్వను కొట్టడం చూసిన రుద్ర నవ్వుకుంటూ లోపలికి వచ్చిన సహస్ర వైపు చూసి, ఏంటి చాలా హాట్గా ఉన్నట్లున్నావు, ఏమన్నాడా విశ్వగాడు అని అన్నాడు. ఏదో అన్నాడులేండి సార్, ఆ మాటలు మీకు చెప్పడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు అని నిరాశగా అంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేసింది సహస్ర. ఓకే, అది నీ ఇష్టంలే కానీ మమ్మీతో వెళ్ళావు కదా, మా మమ్మీ కంపెనీ ఎలా అనిపించింది, ఏమంటోంది, నిన్ను చూసి ఇంప్రెస్ అయిందా, తనకి షాపింగ్లో బాగా హెల్ప్ చేశావా లేదా అని అడిగాడు రుద్ర. చాలా బాగా హెల్ప్ చేశాను సార్. అంత హెల్ప్ చేసినందుకు మీ మదర్ నాకు 3 lakhs పెట్టి శారీ కూడా గిఫ్ట్ చేశారు. బట్ అంత కాస్ట్లీ శారీ నేను కట్టుకోలేను కదా, అందుకే తీసుకోలేదు అని వెటకారంగా ముఖం పెట్టి చెప్పింది సహస్ర. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని అనుకుని వెంటనే తన తల్లికి ఫోన్ చేశాడు రుద్ర. అవతల వైపు వసుంధర ఫోన్ లిఫ్ట్ చేయగానే, హాయ్ మమ్మీ, అయిపోయిందని షాపింగ్, ఎలా ఉంది సహస్రతో కలిసి షాపింగ్ చేయడం అని అడిగాడు. ఆ ప్రశ్నకు వర్క్ చేసుకుంటున్న సహస్ర కళ్ళు మాత్రమే పైకెత్తి అతని వైపు చూసింది. ఇంతలో అవతల వైపు ఫోన్లో ఉన్న వసుంధర, చాలా మంచి అమ్మాయిరా సహస్ర, నాకు చాలా బాగా హెల్ప్ చేసింది. ఇలాంటి మంచి వాళ్ళని నీ దగ్గరెందుకు కానీ నా దగ్గరికి పంపించు, నేను నా అసిస్టెంట్గా ఉంచుకుంటాను అని అంది. నో మమ్మీ, తన వర్క్ ఎవరికైనా బాగా నచ్చుతుందిలే, అందులో డౌటం లేదు. కానీ తనిక్కడికి వచ్చాక నాకు వర్క్ విషయంలో కొంచెం రిలీఫ్గా ఉంది. ఇలా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే అప్పుడప్పుడు తనని తీసుకెళ్ళు, అంతేగాని పర్మనెంట్గా తనని తీసుకెళ్తానంటే మాత్రం కుదరదు అని అన్నాడు రుద్ర. ఓ, ఏం మందు పెట్టిందిరా తను, వదిలిపెట్టి అస్సలుండలేకపోతున్నావు అని అడిగింది వసుంధర. ఆ మాట పూర్తిగా అర్థం కాని రుద్ర, వాట్, కమగేన్ అని అడిగాడు. ఏం లేదురా, తను లేకుండా వర్క్ చేయలేకపోతున్నావు కదా, అదే అంటున్నాను అంటూ సాగదీసింది వసుంధర. ఓ, ఆ మాట అన్నావా, సర్లే అన్నాడు రుద్ర. అంతేరా, ఇంకేం లేదు అని చెప్పి ఫోన్ పెట్టేసింది వసుంధర. కానీ తల్లి మాటల్లో వినిపించిన తేడా, సహస్రముఖంలో కనిపిస్తున్న కోపం అర్థమైన రుద్ర ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగి ఉంటుందని ఫిక్స్ అయిపోయాడు. అందుకే ఫోన్ పక్కన పెట్టేసి, సహస్ర, లంచ్ టైం అయింది, లంచ్కి వెళ్దామా అని అడిగాడు. అఫ్కోర్స్ సార్, మా అమ్మగారు మీకోసం పులిహోర కూడా చేసి పంపించింది అని అంది సహస్ర. ఓ, సో నైస్, నాకు పులిహోర అంటే చాలా ఇష్టం కదా, ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు ఆంటీకి చెప్పానులే, అందుకే గుర్తు చేసుకొని మరీ పంపినట్లున్నారు, థ్యాంక్స్, రా లోపల కూర్చొని తిందాం అంటూ అక్కడే ఉన్న తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళాడు రుద్ర. దాంతో సహస్ర తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఒకసారి క్యాబిన్ వైపు నుంచి బయటికి చూసింది. విశ్వ కింద ఫ్లోర్ క్లీన్ చేస్తున్నట్లుగానే నటిస్తూ క్యాబిన్లోకి తొంగి తొంగి చూస్తున్నాడు. దాంతో అతనికి ఒక కేర్లెస్ లుక్ ఇచ్చి రుద్ర వెనకే అతని రూంలోకి వెళ్ళింది సహస్ర. ఇప్పుడే నాకు పెద్ద లెక్చర్ ఇచ్చి తన క్యారెక్టర్ గురించి మాట్లాడుద్దంది, ఇప్పుడేమో ఆ రుద్ర పర్సనల్ రూంలోకి వెళ్తుంది. చూస్తుంటే ఈ వ్యవహారం చాలా ముదిరినట్లుంది. అయినా నేను ఆల్రెడీ ఈ రుద్ర వాళ్ళమ్మకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, ఆమె ఇంకా ఏమీ యాక్షన్ తీసుకోలేదా ఏంటి అని లోపలే తెగ గింజుకుంటున్నాడు విశ్వ. మరోవైపు రూంలోకి వెళ్ళిన రుద్ర చైర్లో కూర్చోవడంతో అతనికి తాను తెచ్చిన పులిహోర బాక్స్ ఇచ్చిన సహస్ర హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి తన బాక్స్ కూడా ఓపెన్ చేసుకొని తినడం మొదలుపెట్టింది. రుద్ర స్పూన్తో పులిహోర నోట్లో పెట్టుకొని, అబ్బబ్బా ఎంత టేస్ట్గా ఉందో సహస్ర, ఎంతైనా ఆంటీ పులిహోర చేయడంలో బాగా ఎక్స్పర్ట్, అందరూ ఇంత బాగా చేయలేరు అని అన్నాడు. ఆ మాటతో, మా అమ్మ పులిహోర చేయడమేమో కానీ మీరు మాత్రం పులిహోర చాలా బాగా కలుపుతున్నారు సార్ అని సాగదీస్తూ అంది సహస్ర. ఆ మాటకు కళ్ళెత్తి ఆమె వైపు ఒక లుక్ ఇచ్చి,
నాకు పులిహోర కలపడం రాదు సహస్ర. నీకు ఆ విషయం ఈ పాటికి అర్థమై ఉంటుంది అని అన్నాడు రుద్ర. పులిహోర కలపడం రాదు రాదు అంటూనే పులిహోర కలుపుతున్నారు సార్ అని నవ్వుతూనే అంటూ తాను అన్నం ముద్దను నోట్లో పెట్టుకోబోయింది సహస్ర. ఇంతలో సడన్గా ఆమె చేతిని పట్టుకున్నాడు రుద్ర. దాంతో ఏంటన్నట్లు కళ్ళు పైకెత్తి చూసింది సహస్ర. అప్పుడు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆమె చేతిని అలాగే పట్టుకొని ఆ ముద్దను నోట్లో పెట్టేసుకున్నాడు రుద్ర. దాంతో సార్ మీరేం చేస్తున్నారు అని కోపంగా అడిగింది సహస్ర. ఇప్పుడేమైంది అని అడిగాడు రుద్ర. ఏమైందంటారేంటి, నేను తినే ఫుడ్ను మీరు తింటున్నారు, అది కూడా నా ఎంగిలి అని అంది సహస్ర. మనిద్దరి మధ్య ఎంగిల్లాంటి మాటలెందుకులే, జస్ట్ ఫుడ్ టేస్ట్ చేశాను అని సింపుల్గా చెప్పాడు రుద్ర. ఆ మాటతో ఒక్కసారిగా తింటున్న బాక్స్ను టేబుల్ మీద ఎత్తేసినట్లుగా గట్టిగా పెట్టింది సహస్ర. ఆ సౌండ్కి ఉలిక్కి పడ్డాడు రుద్ర. అసలు మీరంతా ఏమనుకుంటున్నారు సార్? అక్కడ మీ అమ్మగారు చూస్తేనేమో నేను మిమ్మల్ని నా కొంగును కట్టేసుకొని తిరుగుతున్నట్లు ఫీల్ అవుతున్నారు. ఆ విశ్వగాడేమో నేనేదో మిమ్మల్ని లొంగ తీసుకొని దేశ విదేశాలు తిరుగుతున్నట్లు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు చూస్తేనేమో నన్ను ఎలా ఆట పట్టించాలి, ఎలా ఫ్లర్ట్ చేయాలి అని చూస్తున్నారు. అసలు మీకు నేను ఎలా కనిపిస్తున్నాను అని కోపంగా అడిగింది సహస్ర. ఆ మాటతో తింటున్న పులిహోర బాక్స్ను టేబుల్ మీద పెట్టేసి, వాళ్ళందరికీ నువ్వెలా కనిపిస్తున్నావో నాకు తెలీదు, బట్ నాకు మాత్రం నా లైఫ్ను శాసించే అమ్మాయిలాగే కనిపిస్తున్నావు అని కూల్గా అన్నాడు రుద్ర. ఆ సమాధానానికి కోపంగా పిడికిలి బిగించిన సహస్ర, ప్లీజ్ సార్ అలా మాట్లాడకండి అని అంది. సరే, అసలు ఇప్పుడు మ్యాటర్ ఏంటో చెప్పు. మమ్మీ నిన్నెందుకు పిలిచింది, నీతో ఏం మాట్లాడింది అని అడిగాడు రుద్ర. ఆ ప్రశ్నతో కొంచెం తడబడిన సహస్ర, అబ్బా అనవసరంగా ఈయన ముందు నోరు జారేశాను. ఇప్పుడు ఇతనికి ఏం సమాధానం చెప్పాలి? తన తల్లి అన్న మాటలు చెబితే నేను ఈ తల్లి కొడుకుల మధ్య గొడవ పెట్టిందాన్ని అవుతానేమో అని ఆలోచించుకుంటూ సైలెంట్గా ఉండిపోయింది. ఏయ్ నిన్నే, మా మమ్మీ ఏమందని అడుగుతుంటే నువ్వు మైండ్ వాయిస్ వేసుకుంటున్నావేంటి అని అడిగాడు రుద్ర. ఏం లేదు సార్, మేడం షాపింగ్ చేశారు, నేను హెల్ప్ చేశాను, అంతే, నన్నేమనలేదు అని చెప్పింది సహస్ర. ఆ మాటతో సడన్గా లేచి వెళ్ళి ఆమె గొంతు గట్టిగా పట్టుకున్న రుద్ర, నిన్నే అడిగేది, మా మమ్మీ ఏమంది? ఆఫీస్కి వచ్చాక విశ్వగాడేమన్నాడు, మర్యాదగా చెబుతావా లేదా అని అడిగాడు. ఊహించని రుద్ర ప్రవర్తనకు విస్తుపోయి నోట మాట రాక అలాగే చూస్తూ ఉండిపోయింది సహస్ర. ఆ తర్వాత ఏం జరగబోతోంది? రుద్ర హఠాత్తుగా ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు? తన తల్లి మాట్లాడిన మాటల గురించి రుద్రకి తెలుస్తుందా? తెలిస్తే అతని ప్రవర్తన ఎలా ఉండబోతుంది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.